దేవుని అమ్మడికే స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారు కదా. ప్రియులారా, దేవుని యొక్క రాకడ గురించినటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చాము. నిన్నటి దినాన యేసుక్రీస్తు ప్రభుని శిష్యులు ఏకాంతంగా అడిగినప్పుడు ఆయన అంటున్నారు, మరి ఏమి చెప్పారు, సూచనలు ఏమిటి అని అడిగినప్పుడు ఆయన ఏ సూచన చెప్పారు అని అంటే, మీరు మోసపుచ్చుకోకుండా చూసుకుని మరి అనేకమైనటువంటి అబద్ధ బోధకులు వచ్చి మిమ్మల్ని మరి మోసపుచ్చుతారు అని చెప్పారు. అయితే ఈ రోజున అదే సందర్భంలో మరొక సూచనలు యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాలు మనము ధ్యానించబోతున్నాం. 24వ అధ్యాయమే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో ఆయన ఏ సూచనలు చెప్పారు అని అంటే, అక్రమం విస్తరించే చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించుకున్న వాడెవడో వాడే రక్షించబడును, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా వ్యాపించబడును, అటు తర్వాత అంతము వచ్చును అన్నారు. చూస్తే ప్రియులారా, ఈ యొక్క సమాప్తి కొరకు అనేటువంటి సూచనలు ఏంటి అని అన్నప్పుడు మరి ఇక్కడ ఆయన చెప్తున్న 3 సూచనలు చెప్తున్నారు. 3 సూచనలు ఏంటి అనగా, ఒకటి, అక్రమ ఇస్తున్న చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అంటున్నారు. ప్రియులారా, ఈరోజు మనం చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రేమ అనేటువంటిది లేదు కదా. ప్రియులారా, ఎక్కడ చూసినా ఒకరినొకరు ప్రేమించుకునే తత్వం లేదు కదా. ప్రియులారా, సంఘాలలోనూ, కుటుంబాలలోనూ, వ్యవస్థలోనూ ఎక్కడ చూసినా ఇలాంటివి మనం చూస్తూ ఉంటున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు సూచనలు ఇలాంటివి జరుగుతాయి రాకడ సమయంలో చెప్తున్న మాటలు మీకు చెప్తున్నాను ప్రియులారా. మిమ్మల్ని ఏదో తప్పు పట్టడానికి కాదు, కానీ యేసుక్రీస్తు ఎప్పుడు చెప్పినటువంటి మాటలే మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. అంతేకాదు, అంతవరకు సహించుకున్నవాడు రక్షణ పొందుతాడు, అంటే అతనే కాపాడబడి దేవుని రాజ్యంలోకి వెళ్తాడు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. అంతేకాదు, ఇంకొకటి ఏంటంటే, మరి మూడవది, ఈ రాజ్య సువార్త సకజనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అంటున్నారు. అవునండి ప్రియులరా, ఈ రాజ్య సువార్త సకల జనులకు మరి ఈ సమయంలో అందించబడాలి. అందుచేతే విరివిగా దేవుని వాక్యము మరి టీవీల్లోనూ, మరి ఇలాంటి మాధ్యమాల్లోనూ, బహిరంగ సభలోనూ ఈ యొక్క వాక్యము వెల్లడవుతూ ఉంది. కారణం ఏంటంటే, యేసు క్రీస్తు చెప్పినటువంటి సూచనలో ఇది ఒక భాగం అన్నమాట అండి. కనుక ప్రియులరా, ఈ యొక్క వాక్యము కూడా ఈ రీతిగా యూట్యూబ్లో ప్రియులరా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇలాగే రాజ్య సువార్త అంతంతటా వ్యాపించబడాలి. అందుచేతనే ఈరోజు ఈ మాధ్యమం ద్వారా కూడా మీకు సువార్తను అందిస్తున్నాము, దేవుడు వస్తున్నాడని చెప్తున్నాము అంటానికి గల కారణం ఏంటంటే, ప్రియులరా, ఈ రీతిగా దేవుని వాక్యము వెల్లడవుతుంది, దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. కనుక అది ఎందుకు ప్రకటించబడుతుందంటే, ఆయన రాబోతూ ఉన్నారు కనుక ప్రకటించబడుతూ ఉంది. కనుక ఆయన రాకడికి సూచన ఏంటంటే ఈ మాధ్యమాన్ని మీరు